బట్టల సినిమాకి ఇచ్చారు. దాంట్లో భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న జెరా, పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న జెరా, ఊరు గాని ఊరు మన పల్లె గాని పల్లె, ఇది పట్నం కొడుకో నా కొడుకో కొమ్రన్న జెరా, పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న జెరా. చాలా చాలా ఆనందంగా ఉంది. గదర్ అన్న పేరు మొత్తం దేశమంతా గద్దర్ ఫిలిం అవార్డ్స్తో ముందుకెళ్తున్నది. దాంట్లో నేనే కాదు, సామాన్యమైన తెలుగు ప్రజలందరూ, సౌత్ ఇండియాలో అందరూ ఆనందంగా ఉన్నారు. కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు చాలా ఆనందంగా ఉంది. కళలని ఈ విధంగా ముందుకు తీసుకుపోవడం అనేది, గుర్తింపడం అనేది, కష్టాన్ని గుర్తింపడం అనేది మంచిగా అనిపిస్తుంది. గద్దర్ అంటే ఒక పేరు కాదు, ఒక ధైర్యము, గన్నుకు బుల్లెట్ కూడా ఎదురు వెళ్ళిన ఒక ధైర్యము. అలాంటి ధైర్యం గల పేరును ఇక్కడ ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వడం చాలా గర్వంగా ఉందని చాలా మంది ఉంటారు. వీటి ఎలా చూస్తాం? తప్పకుండా ఇది ఒక చరిత్ర. తెలంగాణ వచ్చిన తర్వాత ముందు ప్రభుత్వం ఒక్కసారి కూడా మనకు ఫిల్మ్ ఇండస్ట్రీకి అవార్డు ఇవ్వలేదు. కానీ మనం వచ్చిన మొదటి సంవత్సరమే రేవంత్ అన్నగారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అన్నగారు గద్దర్ అవార్డ్స్ ప్రకటించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని గౌరవించుకోవడం జరుగుతుంది.